హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మా అమ్మ వాళ్ళ ఇంటి నుంచి నాకు ఒక పెద్ద పార్సల్ వచ్చింది. సో మా అమ్మ వాళ్ళకి నాకు ఒక 5 కిలోమీటర్స్ డిస్టెన్స్, వాళ్ళ ఊరికి మా ఊరికి. సో మా మమ్మీ ఎవరు వెళ్ళినా సరే నాకంటూ ఒక పార్సల్ అనేది రెడీగా పెట్టుకుని ఉంటుంది. ఎవరైనా వస్తారేమో మా పాపకి సెండ్ చేద్దామని. సో అలా ఈరోజు మా అత్తయ్య వెళ్ళారు. సో మా అత్తయ్యతో ఇచ్చి పంపించిన పార్సల్లో ఏమేమి ఉన్నాయో ఒకసారి చూద్దామా. మల్లెపూలు, నాకు ఎంతో ఇష్టమైన మల్లెపూలు. ఇవి మా చెట్లోటివి, మా అమ్మ కోసి నా కోసం పంపించింది మల్లెపూలను. చూడండి, వీటిని నైట్ కలిసి కూర్చొని కట్టేస్తాను, అన్నీ కట్టేస్తా. వీటిని కలెక్ట్ చేసి చాలా డేస్, 1 వీక్ అలా వాటిని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసి నాకు పంపించాలని ఎవరైనా వస్తారేమో అని వెయిట్ చేసి మరీ పంపిస్తుంది మా మమ్మీ. తర్వాత అసలు నేను అంత ఇదిగా కూర తినను, మా మమ్మీ పంపిస్తే కంపల్సరీగా చేసుకొని తింటా కాబట్టి పంపించింది అది. అండ్ కమింగ్ టు మ్యాంగోస్, మాకు మ్యాంగోస్ తోటలు చాలా ఉన్నాయి. వాటిలో పండే మామిడి పళ్ళు అన్నీ పంపించింది. అంటే ఈ సీజన్లో చెట్లో మాగే పళ్ళను మాత్రమే మా మమ్మీ పంపిస్తుంది, అంతేగాని కెమికల్స్ యూజ్ చేసి అండ్ చెట్టు నుంచి కింద పడిపోతే అలాంటివి పంపించదు. ఆ చెట్లోనే మాగి పండు అయిపోయి ఉంటే వాటిని కోసి ఒక దగ్గర పెట్టి ఒక 4 days అలా స్టోర్ చేసి తర్వాత నాకు పంపిస్తుంది ఎవరైనా వస్తున్నారు అంటే. సో అవి ఏంటంటే చూద్దామా. బేనిసా, చూడండి, బేనిసా అండ్ డేగరకాయ. మా సైడ్ అయితే వీటిని ఇలాగే అంటారు, మీ సైడ్ ఎలా అంటారు ఐ డోంట్ నో. ఇది డేగరకాయ అంటారు, ఇది ఎర్నీలం. సో మా సైడ్ వీటిని ఇలాగే అంటారు, ఇంకా మీ సైడ్ ఏమేమి పేరుతో పిలుస్తారో నాకైతే తెలియదు. ఒకసారి చూడండి, మా మమ్మీ పంపించినవి మొత్తం ఫిల్ అయిపోయింది. ఎంత హ్యాపీ అనిపిస్తుంది తెలుసా. మా అమ్మ దగ్గర నుంచి ఏదైనా పార్సల్ వస్తుంది అంటే నేను చాలా వెయిట్ చేస్తాను. అంటే ఏదో ఒకటి తినడానికి పంపిస్తుంది అని. ఇప్పుడైతే మా పాప లేదు, సో ఆల్మోస్ట్ మ్యాంగోస్ మా పాప కోసమే పంపిస్తాను మా మమ్మీ.